రాజకీయ కక్ష సాధింపు చర్యలు తీవ్రమయ్యాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రాకుండా అడ్డుకుంటూ వస్తున్న టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి రౌడీయిజం పరాకాష్ఠకు చేరుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ఆస్తులను టార్గెట్ చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అండతోనే జేసీ రెచ్చిపోతున్నారనే విమర్శలకు కొదవేలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడిపత్రి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సహా వైఎస్ఆర్సీపీ కీలక నేతల ఇళ్లను కూల్చేస్తానంటూ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఇటీవలే ప్రకటించారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా జేసీ ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జేసీ వ్యాఖ్యల కారణంగా తాడిపత్రి మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. తాడిపత్రి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలోనే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇల్లు ఉంది. ఇందులో మున్సిపల్ స్థలం కలిసిందని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. ఇదే విషయంపై కలెక్టర్కు జేసీ మనుషులు ఫిర్యాదు చేయడంతో కొన్ని రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇల్లు, పరిసర ప్రాంతాలను అధికారులు క్షుణ్ణంగా సర్వే చేశారు. ఎలాంటి ఆక్రమణలు లేవని అప్పట్లో అధికారులు ఓ నిర్ధారణకు వచ్చారు. అయినా సరే జేసీ తన కుట్రలను కొనసాగిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతల ఇళ్లను కూల్చాల్సిందే అని పట్టుబడుతున్నారు. దీంతో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన మున్సిపల్, రెవెన్యూ అధికారులు మరోసారి సర్వే పేరిట హడావుడి చేస్తున్నారు. వాస్తవానికి టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాజకీయ కక్ష సాధింపులు తీవ్రమయ్యాయి. గత ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానివ్వకుండా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుపడుతూనే ఉన్నారు. పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లిన ప్రతిసారి ఏదో ఒక గొడవ సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన పెద్దారెడ్డికి ఊరట లభించింది. ఆయన యథావిధిగా తాడిపత్రి నియోజకవర్గంలో రాజకీయ కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చని, పోలీసులు పటిష్ట భద్రత కల్పించాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పోలీసుల భద్రత నడుమ కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లారు. దీన్ని జీర్ణించుకోలేక టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు ఆయన ఆస్తులను టార్గెట్ చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెద్దారెడ్డి ఇంటితో సహా వైఎస్ఆర్సీపీ నేతల ఇళ్లను కూల్చేస్తానంటూ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే పలు సందర్భాల్లో హెచ్చరించారు. తాజాగా పెద్దారెడ్డికి మరోసారి అధికారులు నోటీసులు జారీ చేయడం, వరుసగా రెండోసారి ఆయన ఇంటి వద్ద అధికారులు కొలతలు వేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాడిపత్రిలో మున్సిపల్ అధికారులు జేసీ ప్రభాకర్ రెడ్డి కనుసన్నల్లో పనిచేస్తున్నారన్న విమర్శలకు కొదవేలేదు. విషయం తెలుసుకున్న వెంటనే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లారు. తన ఇంటి వద్ద జరుగుతున్న సర్వే ప్రక్రియను పరిశీలించిన ఆయన అధికారులకు మరోసారి డాక్యుమెంట్లు అందజేశారు. మున్సిపల్, రెవెన్యూ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, తన ఇంటి స్థలంలో ఆక్రమణ లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తాడిపత్రిలో కొనసాగుతున్న రాజకీయ కక్ష సాధింపు రాజకీయాలు ఎలాంటి మలుపు తీసుకుంటాయో అనేది ఆసక్తికరంగా మారింది.